నా ప్రేమ నీకోసమే 55th చాప్టర్. ఇంటి ముందు కారు ఆగగానే తాతయ్య డాడీ వచ్చారు అని పరుగున బయటికి వెళ్ళి డాడీ అంటూ దక్ష కాళ్ళని చుట్టేస్తుంది ఇష్యూ బేబీ. గుడ్ మార్నింగ్ బేబీ అని బుగ్గ మీద కిస్ పెట్టి పాపతో లోపలికి వెళ్తాడు. విష్ణుగారు సోఫా చూపెట్టి కూర్చోమనగానే పాపతో సహా కూర్చొని చిట్టి తల్లి నిన్న మొత్తం అలసిపోయిందా, ఈరోజు స్కూల్కి రాలేదు అని అడుగుతాడు. అవును, నీకోసమైనా రావాలనుకున్నాను కానీ మమ్మ వద్దు అని చెప్పింది అంటుంది మొద్దుగా. ఓకేలే, బ్రేక్ఫాస్ట్ చేశావా అని అడిగితే నువ్వు వస్తాను అన్నావు కదా, వచ్చాక నువ్వు తినిపిస్తావని ఎదురు చూస్తున్నా అంటుంది బుడ్డది. హో అవునా, అయితే ఇప్పుడే పెడతాను అని అంటూ ఉండగానే రాధిక గారు టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి చేతికి ఇస్తారు. అది అందుకుని పాపతో కబుర్లు చెప్తూ తినిపించేస్తాడు. టిఫిన్ పూర్తయ్యాక కాసేపు పాపతో మాట్లాడి మరి నేను ఆఫీస్కి వెళ్తాను అని దక్ష అంటుంటే, ప్లీజ్ డాడీ ఈరోజు ఇక్కడే ఉండవా, నాతో పాటు మమ్మ కూడా లేదుగా అంటుంది ముద్దుగా. దక్షబాబు ఆలోచనలో పడితే ఇష్యు పాప బేలగా విష్ణుగారి వైపు చూస్తుంది. పాప బాధ అర్థం చేసుకున్న విష్ణుగారు, ఉండు బాబు, పాప సంతోషిస్తుంది అని అనగానే సరే అంటాడు దక్ష. సరే అయితే మా రూమ్కి వెళ్దాంరా అని దక్ష చేతిని పట్టుకుని ఇందు ఇష్యు గదిలోకి తీసుకెళ్తుంది. బాబు కోసం లంచ్ ప్రిపేర్ చేయు రాధిక, బయటికి వెళ్ళి నేనేమైనా తెస్తాను అని విష్ణుగారు బయటికి వెళ్తే రాధిక గారు కిచెన్లోకి వెళ్తారు. ఇక్కడ ఇష్యు బేబీ మమ్మ నేను ఈ రూమ్లోనే ఉంటాము అని చెప్తుంటే గది మొత్తం స్కాన్ చేస్తాడు. అప్పుడు ఇందు మత్తులో ఉన్నప్పుడు వచ్చినా అంతగా అబ్జర్వ్ చేయడు, కానీ ఇప్పుడు పూర్తిగా స్కాన్ చేస్తాడు. చిన్నపిల్ల ఉన్నా కానీ రూమ్ మొత్తం నీట్గా కనిపిస్తుంది, కానీ ఎక్కడ శివ ఫోటో మాత్రం కనిపించదు. ఎందుకు ఒక్కటి కూడా కనిపించట్లేదు, పాపకి తెలిస్తే తట్టుకోలేదనా అని ఆలోచిస్తూ ఉంటాడు దక్ష. ఆలోచనలో ఉన్న దక్షని రా డాడీ అని ఇష్యూ పిలిచి బెడ్ మీద కూర్చోబెట్టి తన బొమ్మలన్నిటినీ చూపిస్తూ ఉంటుంది. అప్పటికే వినయ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు, నేను ఈరోజు ఆఫీస్కి రాను అని, మేనేజ్ చెయ్యు అని. అలా పాపతో ఒక గంటసేపు కబుర్లు పెట్టి గంటసేపు ఆడుకుని అలాగే నిద్రలోకి జారుకుంటారు ఇద్దరు. విష్ణుగారు బయటికి వెళ్ళి వచ్చాక ఏం చేస్తున్నారు వీళ్ళు అని లోపలికి వెళ్ళి చూస్తే బెడ్ మీద దక్ష మీద ఇష్యూ బేబీ పడుకొని కనిపిస్తారు. రాధిక గారు కూడా వచ్చి వాళ్ళని అలా చూసి, వాళ్ళు తండ్రి కూతురు కాదు అంటే ఎవరైనా నమ్మేలా ఉన్నారా అని అంటుంది విష్ణుగారితో. ఆ క్షణం విష్ణుగారికి ఇది శాశ్వతమైతే ఎంత బాగుండు అనిపిస్తుంది, కానీ ఇందుని ఎలా ఒప్పించాలో అర్థం కాదు. అదే ఆలోచనలో ఉండిపోతారు ఆయన. ఇక్కడ వంట కంప్లీట్ చేసిన రాధిక గారు వాళ్ళని లేపండి, భోజనం చేస్తారు అనగానే సరే అని అంటారు. కానీ అప్పటికే మెలకువ వచ్చిన దక్ష తన గుండెల మీద ఉన్న పాపని చూసి చాలా ప్రశాంతంగా అనిపించి, ఇది ఈ ఒక్కరోజుకైనా శాశ్వతమా అని ఆలోచించి కాసేపటి తర్వాత పాప నుదుటిన కిస్ చేసి బేబీ అని మృదువుగా పిలిచి సున్నితంగా బుగ్గ తడతాడు. మమ్మ అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది. ఎప్పుడు లేచినా మమ్మ కనపడడం వల్ల కళ్ళు తెరవగానే దక్షిని చూసి డాడీ అంటూ బుగ్గ కిస్ పెట్టి లేస్తుంది. అప్పుడే విష్ణుగారు వచ్చి బాబు భోజనం అని పిలవగానే లేచి కూర్చొని నాకు వద్దండి, పాపకి తినిపించి నేను వెళ్తాను అంటాడు. ఏం బాబు, మా ఇంట్లో భోజనం చేయొద్దని కంకణం కట్టుకున్నావా ఏంటి అని ఆయన అనగానే అదేం లేదు, ఆఫీస్లో పనులు ఉన్నాయి అంటాడు దక్ష. అవి ఎప్పుడూ ఉండే పనులే కదా, ఈరోజు ఇష్యూ తల్లితో కలిసి మీరు కూడా తినాల్సిందే అని దక్షతో అని, ఇష్యూ తల్లి మీ డాడీ తినేలా చేయడం నీ బాధ్యతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు విష్ణుగారు. డాడీ ప్లీజ్ అని దక్షగడ్డం పట్టుకుని డ్రామాటిక్గా నువ్వు తినకపోతే నేను కూడా తినను అంటుంది. నాటంకి అని నవ్వుకొని
సరే ముందు ఫేస్ వాష్ చేసుకుందాం అంటాడు. ఆఫీస్కి వెళ్ళిన ఇందుకి మైండ్లో ఉండదు. ఏం చేస్తే వీడి గోల తప్పుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వినయ్ వచ్చి, ఈరోజు సార్ రావట్లేదు, మీటింగ్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేయిందు అని చెప్పి తాన్విని ఒకసారి చూసి వెళ్ళిపోతాడు. తాన్వికి వినయ్ వచ్చింది తెలిసినా పట్టించుకోకుండా వర్క్లో పడుతుంది. అమ్మయ్య, వీడు కూడా రాలేదు. నాకు కూడా నైట్ సరిగ్గా నిద్రలేక హెడేక్గా ఉంది. ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వెళ్ళడానికి వినయ్ గారిని పర్మిషన్ అడగాలి అని అనుకుని కాసేపు వర్క్ చేసి వెళ్ళి అడుగుతుంది. ఎలాగో దక్ష కూడా రాలేదు కాబట్టి పర్మిషన్ ఇస్తాడు వినయ్. కాసేపు వర్క్ చేసుకుని తాన్వికి బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతుంది. దక్ష, ఇష్యూ బేబీ ఫేస్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి భోజనం వడ్డిస్తారు రాధిక గారు. బేబీ, ఫస్ట్ నీకు తినిపించి తర్వాత నేను తింటాను అనగానే ఓకే డాడీ అని అంటుంది ఇష్యూ బేబీ. ఇష్యూకి తినిపించగానే ఆ ప్లేట్ తీసేసి దక్షకి వేరే ప్లేట్ పెడుతుంటే, పర్వాలేదు దీంట్లోనే పెట్టండి అంటాడు దక్ష. సంతోషంగా దక్షకి ఆవిడ చేసిన వెరైటీస్ అన్నీ ప్లేట్ నింపేస్తారు. ఇష్యూ బేబీ కూడా మూతి తుడుచుకుని అక్కడే కూర్చుంటుంది. దక్షబాబు భోజనం కలిపి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా చప్పట్లు కొడుతూ ఇంట్లోకి వస్తుంది ఇందు. రాధిక గారు వడ్డించేటప్పుడే ఇందు బేబీ వస్తుంది. అందరూ ఆ సౌండ్కి ఇందు వైపు చూస్తారు. ఇష్యూ బేబీ మమ్మా అనుకుంటూ వచ్చి ఇందు కాళ్ళు చుట్టేస్తుంది. హా బంగారం, లంచ్ చేసేసావా అని అడుగుతుంది కూతుర్ని. హా మమ్మా, నాకు డాడీ తినిపించాడు అని చెప్తుంది ముద్దుగా. హో అవునా, మీ డాడీ ఎంత మంచివారో కదా, నీకు తినిపించినందుకు నేను థ్యాంక్స్ చెప్పాలి కదా. ఆలోపు నువ్వు వెళ్ళి పక్కింటి వాణి ఆంటీ వాళ్ళ పాపని చూసిరా అంటుంది ఇందు. హో, వాణి ఆంటీ వాళ్ళు వచ్చారా ఊరు నుంచి అనగానే, హా తల్లి వచ్చేశారు, నువ్వెళ్ళి హాయ్ చెప్పిరా అనగానే ఓకే మమ్మా అని పరిగెత్తుకుంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి, డాడీ నేను వచ్చే వరకు నువ్వెక్కడికి వెళ్ళకు అని అంటుంది ఇష్యూ బేబీ. ఇందును చూస్తూనే ఓకే అంటాడు దక్షబాబు. ఇష్యూ బయటికి వెళ్ళిపోతుంది. ఇందు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బౌల్స్ మీద మూతలు తీసి చూస్తూ, వావ్ అమ్మా, చాలా స్పెషల్స్ చేసినట్టున్నావు, ఏదో కొత్త అల్లుడు ఇంటికి వస్తే చేసినట్టు అని వెట్టకారంగా అంటుంది. రాధిక గారు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. విష్ణుగారు మాత్రం, ఇందు ముందు భోజనం చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అని అంటారు. ఏం మాట్లాడుకోవాలి నాన్న, అసలేముందని మాట్లాడుకోవడానికి అని సీరియస్గా అనేసరికి దక్ష తినకుండా లేచి నిలబడతాడు. బాబు నువ్వు తిను అని విష్ణుగారు అంటున్నా కానీ హ్యాండ్ వాష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుండగా, ఎందుకు సార్ ఇప్పుడు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, దొరికిపోయిన దొంగలా అని అంటుంది. ఆ మాటలకి వెనక్కి తిరిగి ఒక చూపు చూసి, నేను నిన్ను చూసి భయపడి వెళ్ళిపోవట్లేదు, నీతో గొడవ పడే ఇంట్రెస్ట్ లేక వెళ్ళిపోతున్నాను అంటాడు దక్షబాబు. మీరెందుకు భయపడతారు, నేను భయపడాలి కానీ, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా, అప్పుడు అలాగే చేశావు, నలుగురిలో నన్ను అల్లరిపాలు చేసి మా నాన్నని హాస్పిటల్ బెడ్ మీదకి చేరేలా చేశావు, మళ్ళీ ఇప్పుడు నా కూతుర్ని అడ్డు పెట్టుకుని ఇలా వేధిస్తున్నావు అని అంటుంది ఇందు. అమ్మా ఇందు, ఏం మాట్లాడుతున్నావు, కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని అంటారు విష్ణుగారు. ఇతను నాకు దగ్గరగా ఉన్నంతసేపు ప్రశాంతత ఉండదు నాన్న అని అంటుంది ఇందు. చూడు, నువ్వేం చేసినా పాపకి దూరమయ్యే ప్రసక్తే లేదు అని స్థిరంగా చెప్తాడు. అవును, నేనేం చేసినా నువ్వు నా కూతుర్ని వదలవు అని అర్థమైంది, అందుకే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది ఇందు. ఏంటి అని అనుమానంగా చూస్తాడు దక్ష. విష్ణుగారు రాధిక గారు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటా నిర్ణయం అని. నేను బ్రతికుండగా నిన్ను నా కూతురికి తండ్రిగా నేను ఒప్పుకోలేను, నువ్వు బ్రతికుండగా నా కూతుర్ని వదిలిపెట్టవు అని అర్థమైంది, అందుకే నేను చేస్తే నా కూతుర్ని తీసుకోవడానికి నీకెలాంటి ఆబ్జెక్షన్ ఉండదు అని వెనక్కి అడుగులు వేస్తూనే
అందరూ రియాక్ట్ అయ్యే లోపు గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకుంటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 55th చాప్టర్. మీకు అందరికీ ఇందు చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా? కోర్స్ నాకు కూడా అదే అనిపిస్తుంది. అవును, ఇప్పుడు అసలు ఇందు ఏం చేయబోతుంది? ఇంత స్టబ్బన్గా ఉన్న ఆమె దక్షిని పెళ్లి చేసుకోవడానికి అసలు ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే అసలు ఏ రీజన్తో ఒప్పుకుంటుంది? ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు తెలియాలంటే ముందుగా మీరు మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈ స్టోరీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.